ఈరోజు మన ముందు స్ప్రింగ్ బ్లోసమ్ తయారు చేసినటువంటి ఒక వ్యక్తి మన ముందున్నారు. అసలు ఇప్పుడు ఎక్కడ చూసినా అందానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఉంది సమాజంలో. కానీ ఈ ఆర్టిఫిషియల్ కెమికలైజ్డ్ ఈ బ్యూటీషియన్స్ వల్ల శ శరీరానికి కావాల్సినటువంటి సరిగ్గా దొరకక పాడు చేసుకుంటున్నారు. కానీ నేచురల్‌గా తయారు చేసినటువంటి ఒక ప్రొడక్ట్ మన ముందుకొచ్చింది. ఆ ప్రొడక్ట్ పేరే స్ప్రింగ్ బ్లోసమ్స్. అసలు దాని ప్రాముఖ్యత ఏంది? అసలది ఎలా తయారు జేస్తారు? మనకి దానివల్ల ఏమన్నా హానికరంగా మన చర్మానికేమన్నా హాని జరుగుతుందా? అది తయారు జేసినప్పటి నుంచెల్లి ఈరోజు మార్కెట్‌లోనైతే చాలా వైబ్ అయితే క్రియేట్ జేసిందనే చెప్పొచ్చు. స్ప్రింగ్ బ్లోసమ్స్ మదర్ ఫారెస్ట్ కంపెనీ వాళ్ళు స్ప్రింగ్ బ్లోసమ్ అనే ఒక ప్రొడక్ట్‌ని తీసుకొచ్చారు. ఆ ప్రొడక్ట్ వచ్చినప్పటి నుంచెల్లయితే ఎక్కడో దగ్గర చర్చ అయితే జరుగుతా ఉంది దాని మీద. అసలు దాని గురించి తెలుసుకుందామని ఈరోజు మన షోలోకి దాని ఫౌండరు కోమలి గారిని తీసుకొచ్చాం. కోమలి గారు ఇప్పుడు దాని గురించి అసలు స్ప్రింగ్ బ్లోసమ్ అంటే ఏంది? అసలది దాన్ని తయారు చేయాలన్న ఆలోచన ఎక్కడి నుంచెళ్ళొచ్చింది? దాంట్లో ఇంగ్రీడియెంట్స్ ఏం వాడుతున్నారు? దానివల్ల మనకేమన్నా మన చర్మానికి ఏదన్నా హానికరంగా ఉంటుందా? లేకపోతే న్యాచురల్‌గా ఏదన్నా తయారవుతుందా? అది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. మనకిప్పుడు అదే స్ప్రింగ్ బ్లోసమ్ తీసుకొచ్చారు గదా! ఆ స్ప్రింగ్ బ్లోసమ్ అసలు మనకి దేనికి ఉపయోగపడుతుంది? అదైతే మనకి మార్కెట్‌లోనైతే ఇప్పుడైతే కొంత వైబ్ అయితుంది. దాని గురించి కొంత ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? స్ప్రింగ్ బ్లోసమ్ అనేది సంపూర్ణంగా శరీరంలోకి వెళ్ళి సెల్యులార్ లెవెల్‌లో కణాల్ని రిపేర్ చేసి, రిజ్యునవేట్ అంటే పునరుజ్జీవింపజేసి, రీజనరేట్ చేస్తది. అంటే కొత్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఇప్పటికి చాలా మందిని చూస్తున్నాం. రకరకాల క్రీములు వాడుతున్నారు, లేజర్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు, బొటాక్స్ తీసుకుంటున్నారు. అంటే ఏజ్ గుండా చర్మంలో కొల్లాజెన్ పోతా ఉంటుంది. మన రకరకాల పొల్యూషన్స్ గానీ, మన అలవాట్లతో గానీ స్కిన్ పాడవుతా ఉంటది. ప్రకృతి వసంతంలాగా పునరుజ్జీవింపజేస్తుంది. మనం కూడా అలానే పునరుజ్జీవనం ఉండాలి చర్మం. అందరూ కూడా సహజంగా అందంగా ఉండాలి అనే దానిలో నుంచి ఉద్భవించిందే స్ప్రింగ్ బ్లోసమ్. దీనిని పూర్తిగా న్యాచురల్ సహజ మూలికలతో తయారు చేసింది. ఇది చర్మానికి చాలా ఆరోగ్యకరమైనది. ఇప్పుడున్నటువంటి మార్కెట్‌లో ఉన్న క్రీములతో పోల్చుకుంటే స్ప్రింగ్ బ్లోసమ్ యొక్క ప్రత్యేకత ఏంటి అసలు? ఇప్పుడు మార్కెట్‌లో క్రీములన్నీ కూడా టెంపరరీ అన్నమాట. చాలా వాటికి ఆ కెమికల్స్ తోటి అప్పటికప్పుడు బ్రైట్‌నెస్, షోనెస్ వస్తది గానీ రిపేర్ చేయలేవు. ఈ రిపేర్ చేయటము, ఈ స్కిన్‌ని మళ్ళా యవ్వనంగా చేయటం దీని పని. యవ్వనంగానే కాదు, అసలు పిగ్మెంటేషను కోసం ఎన్ని క్రీములున్నాయి, ఒకటైనా పనిచేస్తుందా? మీరిది వాడి చూడండి. పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి పిగ్మెంటేషన్ పోతుంది. నల్ల మచ్చలున్న వాళ్ళకి పోతుంది. మిగతా అనీవెన్ స్కిన్ను ఉన్న వాళ్ళకి కూడా తగ్గిపోతుంది. ఇంకోటి ఇది యాంటీ ఏజింగ్ క్రీమ్ కూడా. ఓకే. యాంటీ ఏజింగ్ అంటే మన శరీరంలో ఏజీ పెరిగే కొంది చర్మ కణాలు వదులవుతా ఉంటాయి. ఫైన్ లైన్స్, ముడతలు హ్మ్. ఎక్కువైపోతా ఉంటాయి. చర్మం సాగిపోతా ఉంటది. ఇది చాలా బిగుతుగా చేస్తది. ఇది ఎవరికైనా, ఏ చర్మానికైనా 20 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల పైన వాడవచ్చు. ఏ సమస్య ఉంటే ఆ సమస్య తగ్గుదలకి ఇది కృషి చేస్తుంది. ఈ స్ప్రింగ్ బ్లోసమ్స్ ఎవరెవరు వాడొచ్చు? ఏ విధంగా వాడాలి? అంటే మన దగ్గర ఇప్పుడు ఆ ప్రొడక్ట్ ఉందా? ఒకసారి దాన్ని చూపిస్తారా మనకి? ఇది స్ప్రింగ్ బ్లోసమ్ అండి. దీన్ని 27 మూలికలతో చేసినదిది. సహజమైన మూలికలు, హానికర రసాయనాలు లేవు. చూడండి ఇక్కడ ఈ రంగులో ఉంటది. ఓకే. దీంట్లో కెమికల్స్, హానికర కెమికల్స్ ఏమి లేవు. ఇదంతా గూడా మేము ఆయుష్ లైసెన్స్ తీసుకున్నాము. మన ఆయుర్వేద, సిద్ధ, గిరిజన, ప్రాచీన మూలికా జ్ఞానాన్ని ఆధునిక విజ్ఞాన శాస్త్రంతో అనుసంధానం చేసి రూపొందించిందిది. ఇది ప్రకృతి ప్రేమకు నిదర్శనం. ప్రకృతికి, మనకి మధ్య ఉన్న సున్నితమైన పవిత్ర బంధానికి గుర్తు. మీరొకసారి వాడండి. దీని గురించి మీకే తెలుస్తుంది. ఎవరెవరు వాడొచ్చంటారు దాన్ని?
ఏ ఏజ్ ఆహ్, వాళ్ళు వాడొచ్చు మనకి? హ్మ్. అంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా మనకి వాడడం వల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా అది వాడడం వల్ల? లేదండి. దీన్ని వాడటం వల్ల చర్మం యవ్వనం అవుతుంది. చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఏమి లేవు. దీని వెనక బయోఫోటన్ సైన్స్ కూడా ఉంది. ఓకే. మన చర్మంలోని, ముఖంలోని స్క్వేర్ సెంటీమీటర్‌కి 1000 నర్వ్స్ ఓకే. బ్రెయిన్‌కి కనెక్ట్ అయి ఉంటాయి. ఇది స్కిన్నులో పిగ్మెంటేషన్ పోవటం గాని, లేకపోతే యవ్వనంగా కావటం గాని, బాగవటం గాని జరిగితే, అది మిగతా ఇంటర్నల్ ఆర్గాన్స్‌కి కూడా బ్రెయిన్ సిగ్నల్ ఇస్తది. ఓకే. చాలా ఆరోగ్యంగా అలానే అంతర్గతంగా గూడా ప్రశాంతతను రావటానికి దీంట్లో కొన్ని మూలికలు తామర, శతావరి లాంటివి వాడామండి. ఇదే ఈ ఒక స్ప్రింగ్ బ్లోసమ్ ప్రొడక్ట్‌తోనే సరిపోతుందా? అంటే మళ్ళీ దాన్నేమన్నా ఎక్స్‌టెండ్ చేసుకొని ఇంకేమన్నా వాడాల్సి ఉంటుందా? లేదండి. ఇది హ్మ్. మే డే అండ్ నైట్ క్రీము. ఓకే. మార్నింగు ఒకసారి రాసుకోండి. మార్నింగ్ మీకు పౌడర్ రాసుకోవటం గానీ, మేకప్ చేసుకునే అలవాటు కానీ, లేకపోతే సన్ స్క్రీన్స్ కానీ, మాయిశ్చరైజర్ గానీ, ఏదైనా రాసుకోవచ్చు. ఓకే. కానీ నైట్ మాత్రం నిద్రపోయే ముందు రాసుకోవాలండి. అప్పుడు ఏమి రాసుకోకూడదు. ఓకే. ఇది రిజునవేషన్ క్రీమ్. ఓకే. మదర్ ఫారెస్ట్ ఈ ఒక్క ప్రొడక్టే ఉంటుందా? నెక్స్ట్ ఇంకేమన్నా ప్రొడక్ట్‌లు మనకి మార్కెట్‌లోకి తీసుకొచ్చే ఆలోచన ఏమన్నా ఉందా? ఉందండి. ఇప్పుడు దీనికి లిమిటెడ్‌గా ఉన్నాయి ప్రస్తుతం ఇది. ఓకే. ఇవి అయిపోతున్నాయి. మొదటి బ్యాచ్ చాలా స్పందన బాగుంది. ఓకే. ఈ సైంటిస్ట్ యోగేంద్ర గారు బెంగుళూరు సీఎస్ఐఆర్ ఓకే. సైంటిస్ట్ గూడా దీని గురించి చాలా ప్రశంసించారు. ఆయన వాడుతున్నారు. సూపర్. హ్మ్. ఆహ్, కొంతమంది అధికారులు కానీ, సామాజిక కార్యకర్తలే గాదు, మిగతా చాలా మంది కూడా తమ సమస్యల నుంచి బయటపడ్డారు అని చెప్పారు. మాకిది చాలా సంతోషంగా ఉందండి. ఇది మొహం మీద ఉన్న పిగ్మెంటేషన్‌ని, కళ్ళ కింద మచ్చల్ని, అట్లనే కళ్ళ కింద ఉన్న ఐ ఐ బ్యాగ్స్‌ని కూడా ఇది రిమూవ్ చేస్తుందండి. ఇది ఆశ్చర్యకరం. రకరకాల కారణాలతో వస్తాయి. అదొక్కటే కాదు. అది కూడా తగ్గిపోయిందండి. దీనితో ఆ సిగ్నల్ బ్రెయిన్‌కి వెళ్ళి కూడా మన ఆరోగ్యం బాగా కావచ్చు. ఈ స్ప్రింగ్ బ్లోసమ్ వాడడం వల్ల ఫలితం ఎలా ఉంటుంది? అసలు దీన్ని మనం ఎన్ని రోజులు వాడాల్సి ఉంటుంది? ఒక మనిషి అది తీసుకున్న తర్వాత అంటే ఒక బాటిల్‌తోనే సరిపోతుందా? ఇంకా ఎక్సెస్ ఏమన్నా కొనుక్కోవాల్సొస్తదా? అంటే ఇది స్కిన్ కేర్ అనేది మన చర్మ సంరక్షణలో భాగం. మీరు ఎప్పుడూ వాడొచ్చు. లేకపోతే మీ సమస్యల నుంచి తగ్గిన తర్వాత వాడటం మానవచ్చు. దీనిలో మీరు వాడటం మొదలుపెట్టిన 5, 6 రోజులకే, వారం రోజులకే ఫలితం తెలుస్తదండి. 1, 2 వారాల్లో మీ స్కిన్ స్మూత్‌గా, బ్రైట్‌గా, చాలా ప్రకాశవంతంగా మారుతది. మీకే ఆ మార్పు తెలుస్తుంది. మీకు పిగ్మెంటేషను, నల్ల మచ్చలు, ఎలాంటి మంగు ఏమైనా ఉన్నా కానీ, ఇది 4-8 వారాలు పడుతుందండి తగ్గటానికవి. అదే ముడతలు స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండి, బాగా స్కిన్ను సాగిపోతా, వృద్ధాప్య లక్షణాలు ఉంటే, ఇది 3 నెలల నుంచి 6 నెలలు టైం పడతదండి. దీనికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ, లార్జ్ పోర్సు, చాలా రఫ్‌గా ఉన్నా గానీ, మీకు 1 నెల, 2 నెలల్లోనే చాలా మంచి ఫలితం వస్తుంది. ఇది వాడి చూడండి. ఓకే. ఇవి బాటిల్స్ ఏ సైజులో మనకు అవైలబిలిటీ ఉన్నాయి మార్కెట్‌లో? అట్లాగే దాని ప్రైస్ ఎంత ఉంటుంది? ఇది మార్కెట్‌లో ప్రస్తుతం అయితే 50 గ్రాములదుందండి. ఎందుకంటే 45 రోజులు ఖచ్చితంగా వాడితే మంచి ఫలితం ఉంటది అనే దాంతోటి పెట్టాము. ఆహ్, చాలామంది కూడా 25 గ్రాములు అడుగుతున్నారు అని తెలిసింది. 25 గ్రాములకి కూడా భవిష్యత్తులో రాబోతున్నాయి త్వరలోనే. ఇప్పుడు 50 గ్రాములది మనకి మార్కెట్‌లో అవైలబిలిటీ ఉందంటున్నారు. ఉంది. దాని దీని ప్రైస్ ఎలాంటి అంటే ప్రైసు ధరలు కొంచెం ఎక్కువగా ఉన్నాయంటున్నారు గదా! అదే దీని ప్రైసు 3999 అండి. అమెజాన్‌లో లభ్యమవుతుంది. అమెజాన్‌లో డిస్కౌంట్ ఇచ్చినట్టున్నారు. యాక్చువల్‌గా దీంట్లో చాలా అపురూపమైన బొటానికల్స్ ఉన్నాయి. దీనికి విలువ కట్టలేం. మీకు అమృతం కావాలా? పసిడి కావాలా? అంటే ఏం కోరుకుంటాం? ఇది చర్మానికి అమృతం లాంటిది. చర్మానికి ఇప్పుడు జీవశక్తినిస్తది. మదర్ ఫారెస్ట్ కంపెనీ మనకి మార్కెట్‌లోకి స్ప్రింగ్ బ్లోసమ్‌తో వస్తుంది గదా! ఈ స్ప్రింగ్ బ్లోసమ్ ఒక్కటే ప్రొడక్ట్ తీసుకొస్తున్నారా? ఇంకేమన్నా ప్రొడక్ట్‌లు మన మదర్ ఫారెస్ట్ నుంచెళ్ళి వచ్చే అవకాశం ఉందా? భవిష్యత్తులో చాలా ప్రొడక్ట్స్ ప్లాన్ చేస్తున్నారండి. నేను ఫార్ములాస్ తయారు చేసే వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. ఇది రీసెర్చ్ జరుగుతా ఉంది. ఇప్పుడైతే
ఒక 8 ప్రొడక్ట్స్‌కి తయారు చేయాలని న్యాచురల్‌గా హెయిర్ ఆయిలు, హెయిర్ షాంపూ, ఒక సోపు, మంగళ సోప్ త్వరలోనే మార్కెట్‌లో విడుదల కాబోతుంది ఒక 2 నెలల్లో. అలానే మిగతా ప్రొడక్ట్సు భవిష్యత్తులో 8 హెర్బ్స్‌తో ఒక గ్రీన్ టీ. అంటే మనకి తప్పకుండా. హఠాత్తుగా చనిపోతున్నారు. ఈ గుండె ఆగిపోవటంతో. ఈ హార్ట్ అటాక్‌లు, కరోనా వ్యాక్సినేషన్ అనే కాకుండా రకరకాల కారణాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా నివారించడానికి ఫ్యాటీ లివర్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, మానసికంగా స్ట్రెస్ వీటన్నిటిని కూడా నివారించడానికి 8 హెర్బ్స్ తోటి ఒక గ్రీన్ టీ రాబోతుంది. అది ఇంటర్నల్ రిజునవేషన్ కాన్సెప్ట్‌తో అండి. ఇవన్నీ కూడా చాలా అందుబాటు ధరల్లోనే ఉంటాయి. అలానే ఫారెస్ట్ నుంచి కొన్ని మూలికలని, ఆహ్, పసుపుని ఇవన్నీ కూడా చేయబోతున్నారండి. వాళ్ళు అందించబోతున్నారు. కాకపోతే ఈ క్రీమ్ ఒక ప్రత్యేకమైనది. ఇది బ్యూటీ క్రీమే కాదు. ఇది రిజునవేషన్ అండ్ రీజనరేషన్ క్రీమ్ అండి. మామూలుగా మీరు తెల్లగా కావటానికి వాళ్ళొక వర్ణ అని ఫెయిర్‌నెస్ క్రీమ్‌ని మార్కెట్‌లోకి తీసుకువస్తున్నారు. దానికి టైం పడతది. మొటియాలకి బయ మొటియాలు, మచ్చలు వీటితో బాధపడే టీనేజ్ పిల్లలకు కూడా ఒక క్రీమ్ వస్తదండి మార్కెట్‌లోకి. భవిష్యత్తులో వీళ్ళు నేచురల్ హెయిర్ డై చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. దీంట్లో చాలా ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. అన్నీ కూడా ప్రకృతి నుండి, అడవుల నుండి, గ్రామాల నుండి ఆర్గానిక్‌గా తీసుకురావటం. వైల్డ్ ఇవన్నీ కూడా ఆర్గానిక్ కంటే పైమెట్టు. సహజంగా పెరిగే చెట్లు. చెట్లని మనం గౌరవించాలి. చెట్లకి, మనకి మధ్య ఉన్న బంధం గొప్పది. దయచేసి మీరు చెట్లని నరకకండి. చెట్లని పెంచండి. మనకి, చెట్లకి మధ్య, నేచర్‌కి మధ్య ఉన్న విలువలో భాగంగా ఇది సృష్టించబడిందండి. ఇది ప్రకృతి ప్రసాదించిన ప్రేమ. ఈ స్ప్రింగ్ బ్లోసమ్ అనేది. చూసారు గదండీ! ఈరోజు మదర్ ఫారెస్ట్ నుంచెళ్ళి మనకి ఒక అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ మన ముందున్నది. అదే స్ప్రింగ్ బ్లోసమ్స్. మీరు కూడా ఇది వాడండి ఒకసారి. ఆహ్, బ్యూటీషియన్స్‌కి వాళ్ళకి మనకి చాలా ఫేస్‌కి చాలా గ్లో గావడానికి చాలా న్యాచురల్‌గా తయారు జేసినటువంటి ప్రొడక్ట్ ఇది. చూసారు గదండీ! ఈరోజు మనము ఒక అద్భుతమైన ప్రొడక్ట్‌ను మన ముందుకు తీసుకొచ్చారు మదర్ ఫారెస్ట్ వారు. అదే మనకు ఇక్కడ కనపడుతున్నటువంటి స్ప్రింగ్ బ్లోసమ్. చూస్తున్నారు గదా! చాలా అద్భుతమైనటువంటి స్మెల్ ఇస్తుంది ఇది మనకి. స్మెల్లే కాదు, దీన్ని వాడడం వల్ల చాలామంది పాజిటివ్ వైబ్స్ మనకి మార్కెట్‌లో వినపడుతున్నాయి. చాలామంది వాడి చూసారు. దీనివల్ల ప్రయోజనం పొందిన వాళ్ళు చాలామందున్నారు. మదర్ ఫారెస్ట్ నుంచెళ్ళి ఇదొక్కటే ప్రొడక్ట్ కాదండి. ఇంకా చాలా ప్రొడక్ట్స్ వస్తున్నాయి. ఇది చాలా న్యాచురల్‌గా, ఆర్టిఫిషియల్‌గా లేనటువంటివి. ప్రకృతితో మమేకమయ్యి తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్. ఇందులో ఎలాంటి కెమికల్స్ వాడలేదని చెప్తున్నారు మదర్ ఫారెస్ట్ వాళ్ళు. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్స్ ఫర్ ది షో.